హలో. సో గైస్ స్టార్ట్ అయితే చేసేస్తున్నా డెకరేషన్ అనేది. సో తను కూడా ఏమో చేస్తుంది లోపల, చూపిస్తాను. 4 o'clock నుంచి పొద్దున్న లేచి ఏమో చేస్తుంది, నాకు కూడా చెప్పలేదు అనేది. సో చూపిస్తాను మీకు తను ఏం చేస్తుందో లోపల. ఓహో, వంట వార్పు కార్యక్రమం ఏదో పూర్తయినట్టుంది. హలో, అయిపోయింది ఆల్మోస్ట్. సూపర్, నువ్వు నాకే టైం పడుతుంది ఇంకా చేయడానికి. సో వంటలు కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే వేసేసింది. సో డెకరేషన్ అయితే ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. ఈ ప్లేస్లో అయితే బాగుంటుందని అనుకున్నా, మొత్తం సెట్ చేయడానికి లైటింగ్ అంతా, కానీ ఇక్కడైతే బాగా వస్తుందని అనుకుంటున్నా. సో డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం మరి. సో గైస్ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి గైస్, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్ ఫస్ట్ అయితే మనం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే తయారు చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్కి నేను వచ్చేసి యూజ్ చేస్తున్నది అయితే ఒక స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఒక స్టిక్ యూజ్ చేస్తున్నా ఇలా. అండ్ దీంతోపాటు 2 హుక్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది నిలబెట్టడానికి దీనిపైన. యాక్చువల్గా ఎలా అనుకున్నానంటే శారీ వేసి డెకరేట్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో దానికోసం వచ్చేసి నేను ఒక 2 హుక్స్ అయితే యూజ్ చేస్తున్నా ఇలా ఎస్ షేప్లో ఉండేటివి. ఇది సో జస్ట్ ఇదైతే ఇలా తగిలిచ్చేసి ఇక్కడ జస్ట్ దీనిపైన స్టిక్ అయితే ఇలా పెట్టేస్తా అనమాట. సో పెట్టేటప్పుడు అయితే జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట, ఇలాంటి కొంచెం అటు ఇటు అయినా పడిపోతుంది. హుక్ అయితే మనకైతే అంత పర్ఫెక్ట్గా అయితే ఏముండదు, ఒకటి పైకి ఒకటి కిందికి ఉన్నట్టుంది ఇది హుక్. సో అదనమాట, దీనిపైన అయితే శారీ వేసేసి ఇంకా నేను చేస్తాను అనమాట. చూపిస్తాను మీకు అంతా ఎట్లా చేస్తాను ఏమనేది. సో గైస్ బ్యాక్గ్రౌండ్ అయితే తయారు చేస్తున్నా. దానికైతే ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను అనమాట, ప్లస్ ఆకులు, ఇలా తమలపాకులు తీసుకున్నా, తమలపాకులతో వేస్తున్నాను అనమాట బ్యాక్ సైడ్. అండ్ ఒక డబల్ ప్లాస్టర్ యూజ్ చేస్తున్నా దానికి, అండ్ ఒక సిజర్స్. సో ముందుగా దీనిపైన ఉన్నాయి కదా, ఈ తొడిమలు కట్ చేసేసుకోవాలి మనం. అన్న ఆకులకి ఇలానే కట్ చేయాలన్నమాట. సో అప్పుడైతేనే స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి. నేనైతే ఒక రో అయితే స్టిక్ చేసినాను, అది ఎట్లా చేసినాను మళ్ళీ మీకు చూపిస్తాను. సో అన్నిటికీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి స్టిక్ చేయాలన్నమాట. అది ఎలానో చూపిస్తాను. జస్ట్ ఈ టవల్ ప్లాస్టర్ ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేసుకొని చూసుకుందాం ఆకు లెంత్. సో ఇక్కడ వరకు అయితే వస్తే బాగుంటుందన్నమాట. సో ఇక్కడ స్టిక్ చేద్దాం. ఇలా ఇది వచ్చేసి ఇలా ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకు పక్కన అతుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఒకటి ఆకు పైన అతికిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సైడ్కి ఇలా ఇక్కడ ఇలా అతికేయాలన్నమాట. అతికించి తీసేయాలి. తీసేసి మళ్ళీ దీనిపైన ఇలా సో ఇలానే అన్ని ఆకులు అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట. నేను అన్ని ఆకులు స్టిక్ చేసి మీకు చూపిస్తాను నెక్స్ట్ ఏం చేయాలనేది. సో గైస్ అన్నీ అయితే ఇలా అతికిచ్చేసాను చూడండి, ఇలా అతికిచ్చేసాను. ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే దీనిపైన పూలు మనం వచ్చేసి కుట్టేస్తాం అన్నమాట. ఇలా ఒక పువ్వు, ఇలా ఒక రోజా పువ్వు, ఒక బంతి పువ్వు ఇలా పెట్టేసి మొత్తం కుట్టేస్తాం అనమాట. అది కూడా మీకు చూపిస్తాను ఎలా అనేది.
సో దానికి వచ్చేసి నేను ఒక సూది దారం అయితే తీసుకున్నాను ఇలా. సో ఇలా ఇలా గైస్ ఇలా ప్రతి ఒక్కటి కుట్టేశారనమాట. నెక్స్ట్ అలాగే రోజా పువ్వు కూడా. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే సూది గుచ్చుకుంటుంది చేతికి. సో అన్నీ ఇలానే కుట్టుకోవాలన్నమాట. నేను మొత్తం కుట్టేసి మీకు చూపిస్తాను నెక్స్ట్ ఏం చేయాలనేది. సో గైస్ ఫైనల్ అయితే రెడీ అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు. సో గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే వేయడం మర్చిపోకండి గైస్. సో ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్కి అయితే సెట్ అయితే వేసేసాను. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడైతే రెడీ చేసుకుందాం. టోటల్గా రెడీ చేసి ఇది వచ్చేసి ఇక్కడ స్టిక్ చేస్తాను అనమాట. స్టిక్ చేసి మీకు చూపిస్తాను ఎలా అనేది. ఓకేనా గైస్? అండ్ గైస్ ఈ వీడియోకి నేనైతే ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. సో స్టిక్ వేసి వేసామన్నమాట. స్టిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. సో ఇంకా మిగతా డెకరేషన్ అనేది చేసి మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా మనం పాదాలు అవి తయారు చేయాలన్నమాట. రెడీ అయితే వేస్తుంది. ఓయ్ ఆల్మోస్ట్ డన్. పాదాలు అయితే రెడీ చేస్తుంది. కృష్ణుడి పాదాలు కట్ చేసి ఇచ్చాను అనమాట ఇలా నీట్గా పాదము. సో ఆల్మోస్ట్ అయితే రెడీ అయితే అయిపోయింది గైస్, మీకు చూపిస్తాను నేను. సో ఈ పాదాలు ఒకటి వేసేసిన తర్వాత మీకు మొత్తం చూపించేస్తాను. సో ఇంతైతే ఉందన్నమాట. ఇంకా డెకరేషన్ అయితే ఉంది, మీకు చూపిస్తాను అనమాట అది కూడా. హలో, వీడియో తీస్తున్నా. అవునా, సూపర్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఏం అడ్జస్ట్ చేస్తున్నా. జస్ట్ ఇలా ఒత్తుకోవాలి, లైట్గా ఒత్తుకుంటే చాలు, ఫింగర్స్ వచ్చేస్తాయి ఇలా. సో ఫస్ట్ టైం అయితే చేస్తున్నా గాయస్ నేనైతే. కొంచెం సపోర్ట్ అయితే ఏంటి, మార్నింగ్ 4 నుంచి చేస్తున్నా, ఇంకా ఇంతవరకు అయితే కాలే. ఆల్మోస్ట్ టైం ఎంత అయింది? 12:30. ఓకే, నైవేద్యం పెడుతుంది. వెన్న కృష్ణునికి ఎంతో ఇష్టమైనది. ఇక్కడ పెడతా వెన్న, పైన పెట్టలే. అటుకులు బెల్లం, ఇది కూడా కృష్ణుడికి ఇష్టం. ఇది కూడా పైన పెడతామా కింద పెడతామా? ఇక్కడ పెట్టేద్దాం అటుకులు బెల్లం. ఇదే నేను పొద్దున్న చేసింది. ఇక్కడ కూడా కృష్ణుడు ఉన్నాడు, చిన్న కృష్ణుడు. ఇదన్నమాట డెకరేషన్ అయితే. సో గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.
సూపర్. సో గైస్ ఫైనల్ అయితే మొత్తం అయితే రెడీ అంతా అయిపోయింది. ఇంకా పూజ చేయడం ఒకటే ఆలస్యం. ఆల్మోస్ట్ 8 hours అయిందా వర్క్ చేయడం. సో ఆల్మోస్ట్ 8 hours అయితే పట్టింది అనమాట చేసుకోవడానికి. తనకి యాక్చువల్గా ఆఫీస్ ఉందన్నమాట. ఆఫీస్ వర్క్లో బిజీ ఉంది. నేను ఒక్కనే చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఫ్రీ అయిందని తను వచ్చింది ఇప్పుడే. బాగుంది. అక్కడ పెట్టి సరిపోయింది. నువ్వు అక్కడ తోరణం పెట్టేస్తే చేసేద్దాం ఇంకా పూజ. తోరణం కడదామా? సో బయట అయితే ఇట్లా డెకరేషన్ అయితే చేసింది. లోపలికి ఎంటర్ కాగానే చాలా లైట్స్ అయితే యూజ్ చేశాను నేను. వచ్చేసి ఈ లైట్ ఒకటి యూజ్ చేశాను, సాఫ్ట్ బాక్సులు 2 యూజ్ చేశాను నేను తయారు చేసినవి. అండ్ అలాగే నార్మల్ లైట్లు కూడా యూజ్ చేశాను అనమాట. ఇదొక లైట్ యూజ్ చేశాను నార్మల్ది, ఇక్కడిది ఈ లైట్ ఒకటి, అండ్ ఇందులో కూడా ఒక లైట్ యూజ్ చేశాను అనమాట. అలాగే మనకు వచ్చేసి అందులో కూడా లైట్ ఉంది, మీకు కనపడుతుంటుంది. సో టోటల్గా అయితే ఇదన్నమాట మన డెకరేషన్ అయితే కృష్ణాష్టమికి. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. చూడొచ్చు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట గైస్. నాకే చాలా టైం పట్టింది. తనకు ఆఫీస్ ఉండే కాబట్టి కొంచెం ఒక్కరిని చేసుకోవడానికి టైం పట్టింది. ఆల్మోస్ట్ నాకు ఒక 4 hours పట్టింది రెడీ చేయడానికి. సో ఒక 2 ఉంటే త్వరగానే చేసేయచ్చు, అంతే కదా? తొందరగానే అయిపోతుంది. నాది లేట్ అయిపోయింది అంతే, ఇంకేం లేదు. సో అదనమాట గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. ఓకే, నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో అంతే అనమాట. ఇక్కడికైతే వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అందరికి కృష్ణాష్టమి. బాయ్ గైస్. Tell me pretty lies, look me in the face, tell me that you love me.